అమ్మవారు అక్కడ ఏమిరా చూస్తా అచ్చ వల్ల తోట కోతా అచ్చమైన వాళ్ళలో స్థానిక్ష నేను పూజ గడుతా అని చెప్పి అమ్మవారి మేడమ్మ పూల పుట్టి హస్తమంది పట్టుకొని వారి మేడమ్మ తోట లోపలికి పోతున్నది. మాట 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 మల్లన్నకి మాలి భగవంతుడు మల్లన్న వాడి ఊకిన నవ్వుకోలేడు. ఏమరా చూస్తా అమ్మవారి మేడమ్మకు పూడు దొరకనియొద్దని చెప్పి దేవరాజు మల్లన్న భగవంతుడు మల్లన్న మరి అక్కడ వీళ్ళ మంత్రాలు దేవా రామరామ వీళ్ళ మంత్రాలు దేవా రామరామ దేవుడు వేదంగానే చదివినాడా రామరామ సంజీవ మంత్రాలు దేవా రామరామ దేవుడు సర్ర సర్ర చదివినాడా రామరామ గోడల్లా మంత్రాలు దేవా రామరామ దేవుడు గోదరిచ్చి చదివినాడా రామరామ. మరి మా యొక్క మంగళి యాదగిరి గారు మరి అక్కడ బ్రహ్మరామ మల్లికార్జున కేతమ్మ పేరు మీద మరి శిఖ 51 రూపాయి కట్నము వారికి మా యొక్క ధన్యవాదములు. చిన్నవాడు మల్లన్న దేవా రామరామ అయ్యో శ్రీశైలాలింగమ్మ రామరామ కచ్చబాలవో బస్వామమ్మ జంగవయ్యో అయ్యో కైమంతారిచ్చినాడు రామరామ కోట మీద కొట్టినాడా రామరామ అయ్యో పూసేటి పూలమ్మ రామరామ అయ్యో పువ్వులు పోయావో నమ రామరామ దేవా సంగమయ్యుడు నా సిన్ని మల్లయ్యో మల్లయ్య వేల మంత్రాలు వేదంగా చదివిండు సంజయ మంత్రాలు సర చదివిండు మునట మంత్రాలు మునేరు చదివిండు కచ్చపాల బసం మరి కై మంతరిచ్చిండు మరి అక్కడ కచ్చపాల బసం కై మంతరిచ్చి మరి తోట మీద కొట్టిన సమకాలం లోపల పువ్వులు పూసలేవు తండ్రి కాజటి కాదలు కాతలు కాసలేవమ్మా అమ్మలారో దైవమా అక్కడ ఆనాడు దినమందైనా పంజల పిల్ల మరి పూల ఘోరమో తల్లి ఎట్లా పోతున్నది పూల పుట్టి బాల పంజల పిల్ల తల్లి పట్టుకోని బాల పంజల్ల పిల్ల రామ రామ బాల పంజల్ల పిల్ల రామ రామ తల్లి పూల పుట్టి పట్టినది అమ్మలారు నేను అచ్చమల్ల తోడగైనా తిరుడారు నేను తోటకల్ల వెయ్యాను అమ్మలాలు 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 పోయి అమ్మలాలు అచ్చమల్ల తోట కోత సక్షమైన మల్లె దేవునికి నేను నిత్య పూజ కట్టుకుంటా కానీ చెప్పి అచ్చమల్ల తోటకైనా తల్లి మేడమ పోతున్నదైనా మరి అచ్చమల్ల తోటలోనా అమ్మలారు మరి పూసేడువా పువ్వులన్నీ జనులారు మరి పువ్వులన్నీ ఉయ్యబాబు అమ్మలారు మరి ఆడికెళ్ళి మేడమానే మేడమ్మరా మరి తీగ మల్ల తోటకైనా మేడమ్మరా మరి తవ్వదారి పట్టినాది మేడమ్మరా నేను తీగ మల్లెలు తెచ్చదాను అమ్మరారు అని బాలా పంజుల్ల పిల్ల రామ రామ మరి తీగ మల్లె తోటకైనా రామ రామ మరి తల్లి చేరవయ్యినాది అమ్మలారు మరి తీగ మల్లె తోటలోనా అమ్మలారు మరి కాచెడు కాదలన్నీ అమ్మలారు
మరి కాతలన్నీ వాయో అమ్మలారా మరి పువ్వులన్నీ వెయ్యబాబు అమ్మలారా అచ్చమల్ల తోటకు తీగమల్ల తోటకు నాగమల్ల తోటకు ఆగమ్మ వారి బాల బంజల్ల పిల్ల మరి అక్కడ 7 మల్ల తోటలు బాల బంజల్ల పిల్ల మరి ఎలా తిరిగిందైనా ఆ బాల బంజల్ల పిల్ల రామ రామ మరి 7 మల్ల తోటలైనా రామ రామ మరి ఎల్ల కూడా తిరిగినాది అమ్మలారు మరి బాల బంజల్ల పిల్ల రామ రామ అవును జరావు మరి 7 మల్ల తోటలైనా అమ్మలారు తల్లి ఎల్ల కూడా తిరిగినాది అమ్మలారు పువ్వు పువ్వు సంతునానే జనులారే అమ్మ పుట్టడ పెరుగులు ఉన్నాయమ్మ అమ్మలారా మరి ఆ కాకువ సంతునానే అమ్మలారా అమ్మ 60 కోట్ల తుమ్మెదారు అమ్మలారే మరి పూసేడువా పువ్వులన్నీ వెయ్యబావునా మరి కాసేడువా కాతలన్నీ కాయబావునా మరి 7 మల్లె తోట మీద అమ్మలారు రాయు దమ్మ వాడనమ్మ అమ్మలారే అమ్మ రాయు దుమ్మ వాడనమ్మ అమ్మలారా ఈ పూల మీద మన్నువాడా మన్నువాడా ఈ పూల మీద రాయువాడా రాయువాడా ఈ పూల మీద దుమ్మవాడా దుమ్మవాడా అని బాల బంజుల్ల పిల్ల రామ రామ మరి 7 మల్లె తోటలన్నీ మేడమ్మరా 7 మల్లె తోటలు బాల బంజల్ల పిల్ల ఎల్ల తిరిగింది ఆడికెళ్ళి మేడమ్మ పూలు దొరకపోయేటల్లకల్లమ్మ వారి మేడమ్మ ఆడివి ఆరణం తొగరు పట్టిందైనా మరి గారు నంబు లోపలానే అమ్మరారు మరి మెండైన భూముల్లో దేవా అమ్మరారు మరి మేఘశకురు వల్లనమ్మ అమ్మరారు మరి దండు కూడా కొండలల్లా అమ్మరారు బాల బంజుల్ల పిల్ల అమ్మలారు నేను ఏం చేతు అమ్మలారో అమ్మలారే అమ్మలారో ఆ మీద మీద కొట్టబట్టే జనులారు మరి కింద ధరణి గారబట్టే జనులారు మరి ధరణి బండి ఎండలైనా అమ్మలారు మరి దండిగానే కొట్టబట్టే అమ్మలారు మరి శివరాత్రి ఎండలైనా ఎండలైనా మరి సుత్తులు వాడగొట్టబట్టే అమ్మలారు మరి తవుల పూర పెండలైనా అమ్మలారు మరి దండిగానే కొట్టబట్టే అమ్మలారు ఎండల్ల బాకిల్ల వాడి అమ్మలారే ఆ ఎండల్ల బాకిల్ల వాడి మేడమ్మరా నంబు లోపలారే అమ్మలారా కాకి కర్రు మనబోదు అమ్మ మరి బిడ్డ బీసు మనబోదు జనులారా మరి మత్తులు మరల్లు దేవా అమ్మలారా మరి మరికొండ వారు క్షమరు అమ్మలారా అమ్మ సాక్షి పలుకుతున్నాయమ్మ అమ్మలారా
నడివమ్మకు ఏమి ఎరక నమ్మరాలు ఆత్మకు నారు నమ్మ జనులారా చెట్లాకు పోయేమి ఎరక నమ్మరాలు చెల్లెలకు నారు నమ్మ నమ్మలారు ఆరు నంబు రూపలానే అమ్మలారు వెనుక లేరు లేరు నమ్మ మేడమ్మకే ఆ వేదం తెలిపేవారు లేరు జనులారా మరి ముంగటెవరు లేరు నమ్మ మేడమ్మకు మూలం తెలిపేవారు లేరు మేడమ్మకే బాలా పంజల్ల పిల్ల అమ్మలారు నాకు వెనక పోత చేరువాయే జనులారు నాకు ముంగట పోత పాయువాయే జనులారు ఆరు నంబు రూపలానే అమ్మలారు వివరాలు ముట్టలేదా అమ్మలారు తిరగలేదా రాళ్ళ పూసి రాళ్ళగా చేయమ్మలారా నా రాత రాళ్ళ బాలు గారి అమ్మలారా అమ్మ గుమ్మడి కూసు గుమ్మడిగా చేయమ్మలారా గుమ్మడు బందోరి నా అమ్మలారా గుండె వెలుగు సత్తునమ్మ అమ్మలారా రాత రాజ బ్రహ్మదేవ బ్రహ్మదేవా నువ్వు ఏమి రాత రాసినవు రే బ్రహ్మదేవా రాతలోన మన్నువాడా మన్నువాడా నా రాతలోన రాయివాడా రాయివాడా ఈ పుట్టు చీన పూరవరుడా పూరవరుడా నా పుట్టుక పూజ పాలు గాని పూరవరుడా ఎండల బాకిల్లవారి మేడమ్మరా నేను దూపలాకు ఏగలేను అమ్మలారా నేను దాములాకు ఏగలేను అమ్మలారా నేను దాములాకు ఏగలేను అమ్మలాలు ధరణ మీద పడ్డదమ్మ మేడమ్మరా కలకల మేడమ్మ దేవి మేడమ్మరా కన్నెరడపుతున్నదమ్మ అమ్మ బాలా పంజల్ల పిల్ల అమ్మలాడు రామ 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 అమ్మలారో ఆరికెళ్ళి మేడమ్మ పూరు చేస్తా నా యొక్క గట్టబుంటనుక పంచపర్వతం గుల్లల్లా మరి వచ్చిన సంగ అయ్యకు నేను పూజ కడతానంటున్నదమ్మా మేడమ్మ బాలబందల్ల పిల్ల అక్కడ గట్టమంటే ఏమి చేతు ఇక ఎందవాదని చెప్పి పూల బొట్టు పట్టుకొని తీగ మల్లె తోటకు అచ్చ మల్లె తోటకు నాగ మల్లె తోటకు తీగ మల్లె తోటకైనా 7 మల్లె తోటలు అమ్మవారి మేడమ్మ ఎల్ల తిరిగింది మరి ఒక మల్లె తోట లోపలికి వెళ్ళిన వారు చూస్తే అక్కడ పూసేటి పువ్వులు మరి పువ్వులన్నీ పూసలేవు మరి ఒక మల్లె తోటను కళ్ళ వారు చూస్తే కాసేటి కాతలన్నీ మరి కాతలు కాస్తలేవు ఒక మల్లె తోటను కళ్ళ వారు చూస్తే పువ్వు సంతన పుట్టెడు పురుగులు ఉన్నాయి ఒక మల్లె తోటను కళ్ళ వారు చూస్తే కాసేటి కాతలన్నీ కాతలన్నీ వెలిగిపోయినాయి అమ్మలారా
పూల మీద మన్నువాడా పూల మీద రాయివాడా పూల కూర మోసి అమ్మలారు అమ్మలారు అని చెప్పి 7 మల్లెతోటి తిరిగిన అమ్మవారి మేడమ్మకు ఒకనాడు పుష్పాలు దొరుకుతారేమో అమ్మలారు అమ్మలారు అడిగల్లు మేడ మాడివి ఆరను తొవ్వలు పట్టింది అడివి ఆరన్నం లోపల కాకి కర్ర మంటలేదు పిట్ట పీసు మంటలేదు మద్దులు మారళ్ళు అన్ని మరికుండ వృక్షాలు సాక్షి పలుకుతున్నాయి గద్దనన్న ఆడతలేదు గండార పడివి లోపల చెయ్యన్న తిరుగుతలేదు షన్నంగి వనము లోపల మరి కాలన్న ఆడతలేదు కారండ చతురాన ఆరన్నం లోపల బాల బంజుల పిల్లకు వెనుక చూస్తే ఎవరేరమ్మా అమ్మలాలో వెనక చూస్తే బాల బంజల పిల్లకు వేదం తెలిపి వారు లేరు అమ్మలారా అమ్మలారా ముంగడు చూస్తే బాల మేడమ్మకు ఆ యొక్క మూలం తెలిపి వారు లేరు అమ్మలారా అమ్మలారా అని చెప్పి బాల బంజల పిల్ల అక్కడ ఆరన్నం లోపల మీద మీద పెడుతున్నాయి కింద దాన్ని కాలుతున్నాయి దాన్ని బర్రి ఎండలు మరి అక్కడ దండి కొడుతున్నాయి అయినా ఉగాది ఎండలు ఓర్వకుంట కొడుతున్నాయి శివరాత్రి ఎండలు శిశువాడ కొడుతున్నాయి ఆ యొక్క దౌలాపుర పెండలు దండి కొడుతున్నాయి రోని మెరుగ పెండలు రోకలు వడ కొడుతున్నాయి అమ్మా అమ్మలారు ఆరన్నం లోపల బాల బంజల్ల పిల్ల అక్కడ దూపలకేగలేక దాములకేగలేక కలకల కలకల మేడమ్మ ఆరన్నం లోపల కన్నీరు విడబుతున్నదమ్మా అమ్మలారు బాల బంజల్ల పిల్ల అడివి ఆరన్నం లోపల వడవడవడవడా కన్నీరు విడుపుతున్నది బాల బంజల్ల పిల్ల కన్నీరు అంత పోయింది పర్వతాలు గుళ్ళల్లో ఉన్న మల్లలు లింగారసల లోపల కన్నీరు కురుస్తున్నదమ్మా పట్టు బాగా చెల్లాలా ఎవరికి మాలేమైపోయింది అక్కడ పర్వతాల మల్లన్న మాలేమైపోయి ఓ దైవమా బంజొల్ల పిల్ల చూస్తావా అక్కడ పురుగు ముట్టని పుష్పములు చెడులేని పత్రి కప్పముట్టని గౌతములు కుంట వెనక కుంట 7 కుంటల మట్టి భ్రమరాంబదేవి ఆడ దేవాన దేవతల వశము కాలేదు ఈ బంజదాని వశం ఏడైతుందని తెస్తాను పాయ నేనే పంచాల పిల్ల దగ్గరికి పోతా అని చెప్పి పరమాత్మ మల్లయ్య పిడికల పండారు పట్టిండు తరిని పైన కొట్టిండు పుట్టు పుట్టుమంటే 5 గంగి మైలాలుగా చేసుకొని పరమాత్మ మల్లయ్య రూపుల పట మారి రుద్రాదేశం కట్టుకొని దేవుడు ఆవుల కాడి బాలుడాయే రామ రామ ఆవుల కాడి బాలుడాయే రామ రామ దేవరాజు మల్లయ్య గురుడంగా రామ రామ దేవుడు ఆవుల కొట్టుకున్నాడు గంగా రామ రామ వారండం పోలోపాలనే రామ రామ ఎక్కరాని కొండల్లా దేవంగా రామ రామ ఎక్కి ఎక్కి పోమే పావట్టే రామ రామ దిగారాని కొండల్లా దేవంగా రామ రామ దేవుడు దిగోకుంటూ మే పావట్టే రామ రామ శ్రీశైలము కొండారల్లా రామ రామ 44 కొండారల్లా రామ రామ ఊరు లేదు పల్లె లేదు రామ రామ ఊరు లేదు పల్లె లేదు పట్నం లేదు 44 కొండల్లా ఆవుల వేపుతుడు ఆవుల విరుస్తున్నాడు దేవరాజు మల్లయ్య కూడా రామ రామ ఆవుల విరుసోతున్నాడు గంగా రామ రామ దేవుడు ఇంబ్యా ఇంబ్యా అంటాడు గంగా రామ రామ ఆవుల విరుసోతున్నాడు గంగా రామ రామ దైవమా పరమాత్మ మల్లయ్య 5 గంగి మైలాలుగా వేసుకొని ఎక్కరాని కొండల్లో ఎక్కి ఎక్కి మేపుతున్నాడు దిగరాని కొండల్లో దిగి దిగి మేపుతున్నాడు
ఘోర ఆరణం ఎట్లున్నది అల్ల నేరడి పుల్ల నేరడి జీడి జివిలిక కొండరాగి బండరాగి దీప మైసాచి వనము లోపల శ్రీశైలం కొండల్ల 44 కొండలు ఇప్పటికైనా అప్పటికైనా అక్కడ ఊరు లేదు పల్లె లేదు 44 కొండల్ల ఆవులు విలుసుకుంటా దేవుడు ఆవులు ఏమంట విలుస్తున్నాడు ఇంబె ఇంబె అంటాడిగ రామ రామ దేవుడు ఇంబె ఇంబె అంటాడిగ రామ రామ ఆ దేవరాజు మల్లయ్య దేవి రామ రామ ఆవులాని పిలిచేటి నేమి రామ రామ ఆ శబ్దాన్ని వారి నారిగ రామ రామ ఎవరల్ల పోయి నారిగ రామ రామ పరమాత్మ మల్లయ్య ఆవుల పిలిచేటి శబ్దము 44 కొండల్లో ఎవరింట ఉన్నారు బాలానే బంజుల్లా పిల్ల రామ రామ ఆవుల కాడి బాలుడైన రామ రామ ఆవుల విలుసుతున్నాడు రామ రామ ఆవులు గల్ల పడతాయి రామ రామ ఆవుల కాడి బాలుడైన రామ రామ ఈ బాలుడు గల్ల పడతాడు రామ రామ అమ్మవారు బాల బంజవారు పిల్ల ఏమనుకుంటున్నది గోరహారండం లోపల నేను తిరిగి 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 ఆచారిపోతే ఈ ఆరండం లోపల గంగిమైలు ఆవులు గల్లబడుతున్నాయి ఆవుల కాడి బాలుడు గల్లబడతలేడు అమ్మవారు బాల బంజవారు పిల్ల ఆవుల కళ్ళవారు చూస్తుంది అయ్యయ్యో నే బాలుడా అయ్యయ్యో రే బాలుడా ఆరండాంబు లోపల ఆరండాంబు లోపల ఆవులు గల్లబడతలే ఆవులు గల్లబడతగా నువ్వు గల్లబడవా ఏ గుట్టాల సాడుకు ఏ చెట్లారే సాడుకు నువ్వు కూడా ఉన్నవా ఆ బెడికి రావు మంగదుడ్డు పొరా పొదా కింద బాడు మనసుకోని పన్నడే మనసుకోని పన్నడా గిద గీద ఎల్లరా ఇల్లరా గిద గీద ఎల్లరా ఇల్లరా బాలు గారెల్లరా రావయ్యా రే బారుడా రావయ్యా రే బారుడా ఆరండంబు లోపల ఏమి ఏతు బారుడా ఆవులు గల్ల పడతాయి నువ్వు గల్లవాడవే మంగదుడ్డు పోరా మలుచుకొని పన్నవా ఆరండంబు లోపల నాకు ఎవ్వరు లేరు నీకు ఎవ్వరు లేరు ఏమి ఆరండంబు లోపల రూపలైతా ఉన్నాయి దాములైతా ఉన్నాయి ఆరండంబు లోపల ఏమి ఏతు బారుడా ఎక్కడానే పోయినా వెనుక ఎవ్వరు లేరు బారుడా 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 ఎందుకు కొడుతున్నావు అట్లా నువ్వు ఎక్కడదానని అల్లెక్కందంగా ఏమన్నా అంటే న్యాయం పడబడ్డావు బారుడు అని బారుడా చుప్ అయ్యయ్యో నే బారుడా అయ్యయ్యో నే బారుడా ఆరండంబు లోపల సమయం వల్ల అవుతానే
ఉదకమల్ల రూపము ఏమి ఏతు బారుడా ఏమి ఏతు బారుడా ఇక్కడ మా ఈ ఊరు నంది కంది మా జొన్నాడ నరసింహులు గారు శిఖ 101 రూపాయి కట్నము అయ్యయ్యో నే బారుడా అయ్యయ్యో నే బారుడా ఆరెండంపు లోపల ఆరెవరు లేరు ఇంకడెవరు లేరు ఆరెండంపు లోపల పానం పోయి సాగువే సమయమల్ల వచ్చే అయ్యో తూ బారుడా అయ్యయ్యో నే బారుడా ఏది కోరుకుంటే బారుడా బారుడా లేవదాలు కట్టబట్టుకొని కొనగవిలో కూర్చొని కొట్టుకుంటూ కూర్చుంటాడంట బారుడా నేను ఎండల బగ్గిలో వచ్చిన దూపలకు దామలకి ఎగలేనంటే బారుడా కట్ట తీసుకొని కొడుతున్నా ఎండల బగ్గిలో వాడి దూపలకు దామలకు సాడలేనంటే ఈ ఘోరారణ్యం లోపలికి ఎక్కడ తుంటగట్ట లేరపోరు నీకు అంటే బారుడా ఇక్కడ్రా అరే మీకెళ్ళిందా ఇంకకు ఇక్కడ్రా ఎక్కడ గుద కట్టలేరా అయిపోరు నీకు అంటే బారుడా గూదంటే ఏమిది బారుడా ఎక్కడ తలగడకం చేయలేరపోరి అంటే నాకు తెలియదు అట్లా అంటే నువ్వు ఆడికెళ్ళి చెప్తున్నా ఇటుకొచ్చి చెప్పు బారుడా అట్లా అంటే నాకు తెలియదు బారుడా అయితే తలగాడకం అని తెలియదు ఎక్కడ గుద కట్టలేరు గూదంటే దొంగ బరే గూద కడతారు అంటే అయితే గంట కట్టలేరేపోరు లేకుంటే గంట అంటే బారుడా గంట అంటే నా దగ్గర ఒక దొంగ బరి ఉండే దొంగవారు ఉంటే నా కళ్ళు కనబడాయి చెవులు వినబడాయి వధువుకి దొంగతనానికి పోతుంది ఇంత ఏం చేసిన అంటే గంట ఆ బుడ్డకి నూడ కొట్టి దానికి తొర్ర కొట్టి దానికి కొండి మలిపి దానికి ఒక కట్టినా ఏమది ఇనుప కూడా కడితే కన్ను అని కూడా పోతే దొంగతనానికి పోతే అయితే ఇక అది సప్పుడుని అమ్మ పోతుంది దొంగ బరే పోతున్నాను ఉరుకుతుంటిగా అయితే పండుకున్నాడు లేచిపోతుంటివి అట్లమ్మా అయితే మరి బాలుడా నీకెక్కడ పెళ్లి చేయలేరు పరి అయ్యో బాలుడా మరి గట్లడుగు మరి దొంగ బర్రెవా తుంట కట్టిర్రా గూద కట్టిర్రా అంటే నాకేం తెలుసు బాలుడా మరి నీకెక్కడ పెళ్లి చేయలేరా గట్లడుగు అన్ను పర్వతాల మళ్ళీ ఎక్కించి లగ్గం చేసిర్రు ఎవరికి పర్వతాల మళ్ళీ ఎక్కించి లగ్గం చేసిర్రు మీ పర్వతాల మళ్ళీ ఎక్కించి లగ్గం చేసిర్రు బాలుడా నిజమేనంటనమ్మా అగ చూడు నీకెట్లా అదికొచ్చే అయితే ఎక్కడో కంచి అంటే కొంచెం లేదా కంచి మీద కాలు పెడితే కనకనం అంటుందంట కంచివేరు పట్టణాన్ని 7 అన్నలంట 7 అన్నల తోడ ఒకటే శల్యలంట అయితే శల్యలు అయితే ఆమె ముట్టక ముందు ఆ బంజముండ కొడుకులు కష్టకాలం వచ్చిందంట ఆ బంజముండ కొడుకులు అంటే ఎవరు అనుకున్నావు బాలుడా మొత్తం చెప్పని బంజముండ కొడుకులు అంటే నాకు రోషం రాదా ఆయన మొత్తం అయితే ఏమి కష్టకాలం వస్తే బుడ్డ కోసులు ఉండనంట పూర్తి పిల్లలు ఉండనంట బంజీలు అయితే 7 బుడిగ సంచులు ఎత్తుకపోయి గుడి ముంగట ఎత్తేసి గుండెమల గుడి చుట్టాయి చుట్టూ ప్రదర్శన చేసి గుళ్ళకు చొర్రి పాదాల కాడ బండారు తీసుకొని నొష్టికి పెట్టుకొని పాకొంగు తీసుకొని ఆయన పాదాల మీద ఏమంట పడ్డారంట పర్వతాల మల్లన్నానికి ఎండి పెడతా ఉండరాదు బంగారం పెట్టిన ఉండరాదు రాజ్యం ఇచ్చిన ఉండరాదు దేశం ఇచ్చిన ఉండరాదు మిద్దెలు ఇచ్చిన ఉండరావు మేడలు ఇచ్చిన ఉండరావు పైసలు ఇచ్చిన ఉండరావు మా తోడ పుట్టిన తోడు చెల్లెని తెచ్చి కాలు దొక్కి బాలుడా నా కాలు దొక్కుతావు బాలుడా ఇట్లా కాలు దొక్కి కన్నెదార పోస్తామంట మొక్కిరంట అయితే ఎవరు వాళ్ళు బంజీలు బంజముడు అక్కడ అగసోడు బాలుడా అదే వస్తుంది అనుకున్నావు బాలుడా అయితే ఆయన ఆ పిల్లకు 12 పేర్లు నేను చెప్పినట ఎవరు బంజీలు ఏమేం పేర్లు అంటే శేషి వేషమమ్మ శంకర పర్వతమ్మ మనిషి వేషమమ్మ మాణిక్యాల దేవి ఒమ్మిత రుద్రాక్షము సిల్కర శ్రీదాక్షము పలకల పారదాక్షము తేనెలాగి పెరిగింది తెరవైన సుందరి పాలదాగి పెరిగింది పాలాపప్పుడు బొమ్మనంట ఆమె పేరు చెప్పగానే ఆయన దేవునికి ఎంత బుద్ధి పుట్టిందో పిల్లకే 12 పేర్లున్నాయి మరి పిల్లి ఎంత చక్కదం ఉండొచ్చు అని ఆయన కూడా మంచోడమ్మ దేవుడు ఏమన్నా పర్వతాల మల్లనంటే మల్లన్నే ఉన్నట్టున్నాడు
ఆ బంజలను గుళ్ళకెళ్ళి నిగ్గరి చూసినంట ఆ బంజముండ కొడుకు ఎడమ భుజం మీద ఈదినాంచారు కూర్చున్నదంట ఈదినాంచారు అంటే వాళ్ళు ఎంబడి తలిగింది ఇక అయితే ఈదినాంచారు తలిగితే ఆర్చి కూక పెట్టి పెడాయి బొబ్బ లేపి ఈదినాంచారు కడగొలు కొట్టినంటమ్మా బంజీల దగ్గరికి వెళ్ళి ఈదినాంచారు పోగానే బంజీలకు లక్ష్యం వారు వచ్చానంట అవలొచ్చేద్దు వండ్లొచ్చే బ్రాడి ఎద్దెంకబడి సరిసరి కడియాలు బంగారు మొలతాలు బంగారు పట్టం దోతులు ఇవన్నీ కలిగితే కూడా అట్లా కూడా చేయలేరంట మా పంచముండ కొడుకులు చెప్పు బాలుడా మీద చెయ్యేస్తున్నావు దూరం ఉండు నేనేమంటున్నామా నువ్వు దశమైతే అయిపోయినావు మొత్తం చెప్పిందా కూకో అయితే అందుకే బుక్ ఉన్నాయి కదా ఇక అట్లా కూడా ఇవ్వకపోతే చూడు మీద చెయ్యేసి కూడా చెప్తున్నాడు దూరం ఉండమన్నా కదా బాలుడా నేనేమంటున్నామా అలవాటు అయితే ఆ పంచముండకులు అట్లా కూడా ఇవ్వకపోతే ఆరుగురికి అలదనం బంగారు పచ్చని పాలికలు పెద్దోని 12 గజాల ఒంటె కూర జేను అట్లా కూడా ఇయ్యలేరంట బంగారు ఏమై అంటే అయితే గవకొక ఎండి బంగారు గోనె చేస్తే బంజీలు అట్లా కూడా ఇయ్యలేరంటమ్మా అంటే బంజీలు ఇయ్యలేరంట అది ఏమంటారంట బంజకుల మా లంజ అంటే చెప్పు బంజకుల మా ముండ కులం అన్నారంట ఆయనతో కోపమయ్యవు నా మీదకి అయ్యవు కోపం అయితే అట్లా కూడా ఇవ్వకపోతే ఒకనాడు దినమని సంగవేశం కట్టుకొని వచ్చిండంట కాళ్ళ నుంచి కంటి కోరింది 33 వర్షకాలు చూసుకున్నంట బాలుడా కట్టె మరి ఇట్లా చూపిస్తున్నాము కిందికెళ్ళి మీదికి చూసుకుంటే 33 వలసగ్రాలు లేకుంటుందంట దేవుడు తీసుకుని మవ్వు ఎట్లుంటదంట అరిసేవుల మచ్చ అరియరాజుల మెచ్చ కొనికట్ల మచ్చ గునకరాజుల మెచ్చ పక్కన నంజుడు చిట్టుకోడుతుండ అక్కడ చూడు మచ్చ పాణిరాజుల మెచ్చ ఇందోట్ల పంచామని అష్టతిరగల్ల బాల పన్ను చూస్తే పత్తి గింజల పోలు పెరుగు చూస్తే పెసరకాయల పోలు కలకూరులు గుబ్బరి చింతల పోలు కాలు కుదురంపు మొగైన 100 ఏళ్ల తుగం 1000 ఏళ్ల పంట ఆరు సిరుతోని అన్నం మొగ పురుషుని సంతానం చూడమ్మా చూస్తుంది మరి అక్కడ చూస్తే ఎక్కడ చెప్పాలమ్మా అరే నిన్నే చూస్తుంది బాలుడా నన్నే చూసి చెప్పు అయితే మరి అక్కడ కిందికే చూస్తావు బాలుడా నీ మాటలు నేను వింటున్నా అయితే అరిసేతల మచ్చ అరిగరాజుల మెచ్చ కుడికంట్ల మచ్చ గునకరాజుల మచ్చ పక్కలోన మచ్చ పాండిరాజుల మెచ్చ ఇందోట్ల పంచమని అష్టతిరగల్ల బాల పండు చూస్తే పత్తి గింజల పోలు పెదులు చూస్తే పెసరకాయల పోలు కాలు తలకూరులు గుబర్జింతల పోలు నిజమేనా తలకూరులు గుబర్జింతల పోలు అయితే దేవుడు మంచిగా చూసుకుంటా చూసుకొని జంగమిషం మీద ఎత్తుకపోతే నా పేరు మీద 1,000 మంది జంగాలు పుట్టవంతం ఉన్నది పెరగవంతం ఉన్నది జంగం కాయకోళ్ళు అడక తినవంతం ఉన్నది ఎక్కడి వీళ్ళు ఆడసిరులు వస్తున్నారు జంగమని ఎత్తుకపోతే ఆడసిరి కాంతలు ఎత్తుకపోతారు అని చెప్పి ఆపరం నుంచి వస్తా అని చెప్పి గాజుల వేషం కట్టుకొని పోయినంట ఆయన కూడా ఎవరు మల్లయ్య చెప్తా మీకు మంచిగా చెప్తా కదా ఆయన కూడా మంచోడే ఆయన కూడా మంచి దేవుడు ఏమన్నా అయితే గాజుల వేషం కట్టుకొని పోయి గాజులమ్మ గాజులు పచ్చని గాజులు భరతం గాజులు కోరిన గాజులు కొమరవెల్లి గాజులు అందమైన గాజులు ఆయన వేలు గాజులు ఈ గాజులు ఎట్లా పెడతానంటే ఆయన కూడా నేను 6 నెలల ఉద్దర పెడతా 6 నెలల ఉద్దర పెడతా అంటే ప్రపంచం మీద మస్తుగా ఉన్నారు ఉద్దర అన్నప్పుడు ఎవరైనా పెట్టుకుంటారు పైసలు ఉండో లేకుండా 6 నెలలు ఉద్దర అంటే కూడా పెట్టుకుంటారు అని చెప్తే అందరు వస్తారు ఏమంటే పాడవాడిండంట నేను పెళ్లి అయిన వాళ్ళకి ఒకనాట గాజులు పెట్టబోను నేను పెళ్లి కాని పిల్లలకే పెడతానంట ఆయన బుద్ధిమంతుడే దేవుడు ఏమన్నా పెళ్లి కాని పిల్లలకి పెడతాను ఏమన్నా మళ్ళా అమ్మో పెళ్లి కాని వాళ్ళు కూడా మస్తుగా ఉన్నారు మస్తుగా అంతరికి పెట్టాలంటే ఇట్లా బంజాల పిల్ల ఎర్రగున్నది ముద్దుగున్నది అని చెప్పి ఏమంటారు పాడవాడిండంట వాడిండు నల్లగున్న పిల్లలకు నగదు పైసలు తీసుకొని గాజులు పెడతా ఎర్రగున్న పిల్లలకే 6 నెలల ఉద్దర పెడతా ఎందుకంటే ఆ నాడు లేని కాలం కాదమ్మా నల్లగున్న పిల్లలకంటే నగదు పైసలు కావాలంటే ఎవరు పెట్టుకోరు ఇక గాజులు బంజాలు సాల్తిపోయిరంట 7 రోజులు పిలిచిరంట మా మగవాళ్ళు వచ్చినాక రకం జల్లగడతా అంటే తలకాయ ఊపినంట గుర్రం మీద గాజులు తీసిండంట ఆకిట్లు వేసుకుండంట అయితే బంజాల పిల్లని తెచ్చి ఆయన కూడా కూర్చుని పెడితే ఆయన ఏం చేసిండంట బంజాల పిల్ల కట్టెదీర లేకుంటున్నాయా లేవా చూసుకుంటా అని చెప్పి కుడి హస్తం తీసుకున్నంట ఎవరిది బంజాల పిల్లది కుడి హస్తం తీసుకు బాలుడా ఏమమ్మా నన్ను కొడతావు బాలుడా గాజుల పని లేక అడ్డదీరాలు లేకుండా చూసిండంట బంగారు గాజులు బాధ ఎక్కించిండంట ఎడమ హస్తం తీసుకున్నంట ఎడమ అబ్బా ఏమైందా
దెబ్బ కొడుతున్నావు బాలుడా ఏ లేదమ్మా అడ్డదిన లేకుండా చూసుకొని ఎండిపట్టి గాజులు ఎక్కించిండంట ఎక్కించుకొని అయితే కివున కీగ పెట్టినాడు గుర్రం వచ్చింది పక్కన ఆడిందంట అయితే ఇక ఏం చేసిండంట ఎడమస్సంకల ఇండాయించుకొని అక్కడ గుర్రం మీద వేసుకొని మొత్తం దానికుంటా మళ్ళీ దేవుడు మైలారం వచ్చిండు మైలపోలు చుట్టుకుంటే అన్నదంతా ఇట్లా అన్ని చూపిస్తున్నామా 12 మైలపోల్లో కూర్చొని మైలపోలు చుట్టుకుంటుంటే ఏడుస్తుందంట ఊకో ఊకో ఏడవకు ఏడవకు ఊకో ఊకో ఏడవకు ఏడవకు అంటే వచ్చిన వాళ్ళంతా ఏమమ్మా పంచాల పిట్లేదు ఎట్లా ఏడుస్తున్నావు అంటే అదంతా మా అమ్మగారు బాలుడా అయిపోయింది అనేది అంతా ఏడుస్తుందంటే ఎడ్డి పిల్లలు ఏడుస్తున్నది అంతగా నిజమే అది నిజమే కావచ్చు అయితే ఇదంతా ఎవరు శుద్ధి అనుకున్నావు బాలుడా నా తల్లిగారు శుద్ధే బాలుడా ఈ తల్లిగారు శుద్ధే బాలుడా అంతా కింద పోతే అన్న అంటారని చెప్పి అందుకే అంటారు జంగమలను ఓ బాలుడా ఇక్కడ రా దొరకవా నువ్వు ఏమైందమ్మా బాలుడా ఓ అయితే అందుకే అంటారు పసలక ఆడపిల్లలు పరిగాకులు బాలుడా స్కూల్ పిల్లలు ఇంద్రదీస్తులు అరే మీ అమ్మగారు శుద్ధి నాకే బరకమ్మా బాలుడా అంత మా తల్లిగారు శుద్ధి ఎత్తుకొని తాగుతున్నావు బాలుడా ఇదంతా ఎవరు అనుకున్నాము మీ అమ్మగారు నా అమ్మగారు శుద్ధి 7 అన్నలు నిజమే పంచపర్వతం ఇచ్చింది నిజమే మా తల్లిగారు బాలుడా నాకు తెలియపాయగానమ్మా నేను బాలుడా ఆ పంచముడ కొడుకులు అనుకున్నా నేను బంజముండ కొడుకులు అంటే మా అన్నలే బాలుడా అట్లా అనకు బాలుడా నువ్వే నాలుగు తోడ పుట్టిందాను నేనే ఎడగూరు ఆ తోడబుట్టి లోమి ఆడలదేవి యొక్క పంచవారి పిల్లలను బాలుడా సరే సరే ఈ ఘోరారణ్యం ఎందుకు వచ్చామమ్మ మరి అయ్యయ్యోనే బాలుడా అయ్యయ్యోనే బాలుడా అయ్యయ్యోనే బాలుడా అయ్యయ్యోనే బాలుడా ఆరణంబు లోపల నాకు వచ్చిన కష్టము కష్టమల్ల బాలుడా కష్టమల్ల బాలుడా రూపలైతే ఉన్నాయో దాబలైతా ఉన్నాయా సారడంతా ఉతకమా ఉతకమల్లా చూపవా ఏది కోరుకుంటే అది నీకు ఇస్తా కట్టుకున్న చీరలల్లా ఇచ్చదా తొడుకున్న దొంతుల్లా రైక కూడా ఇచ్చదా పెట్టుకున్న భూషణాలు ఇచ్చదా రావయ్యారే బాలుడా అరే నంబు లోపల అరణంబు లోపల ఎనుక ఎవరు లేరు ముంగట ఎవరు లేరు మాతో సాకాడి బాలుడా బాలుడా బాలుడు బాలుడా ఆరణ్యం లోపల దూపలు అవుతున్నాయి దామలు అవుతున్నాయి బాలుడు బాలుడా మేడమ్మ ఇక్కడ బతుకమ్మ కావాలి జంగమేశ్వర నాకు పురుగుమడి పుష్పం చెడలేని పత్రిక కపమడి కాదు దొరుకుంటే వెనకుంటే 7 కుండల మట్టి కావాలంటే బాలా మేడమ్మ ఇక్కడ దేవాన దేవతల వశం కాలేదు నీ వశం ఏడైతుంది ఇక్కడ పంచపర్వతం కింద అక్కడ శివనాగమ అక్కడ శివనందుల కోట ఉన్నది శివనందుల కోట కాడ శివనాగమల్ల గుండాలున్నాయి గుండాల కాడికో బాలా భక్తురాల అక్కడ ఉత్కం దాగాలి అక్కడ కొబ్బరి పవానకం ఉంటది కొబ్బరి వృక్షం కాడికి పోయే సుట్ల పర్థం చేస్తే జువన వృక్షం కిందికి వస్తున్నది కొబ్బరికాయ ఉంటది కొబ్బరికాయ తెంపుకొని ఓడి లోపల పెట్టుకొని పర్వతంబ మీది కమ్మ రామ రామ పర్వతంబో మీది కమ్మ రామ రామ వెళ్ళిపోవు మేడమ్మ దేవి రామ రామ వెళ్ళిపోవు బంజల్లా పిల్ల రామ రామ పంచపర్వతం కింద అక్కడ శివనందుల కోట కాడి ఓయే బాల మేడం అని చెప్పిండు అమ్మవారు బాల పంచవారు పిల్ల ఏ పలుకున్నది ఆ యొక్క బాలుడన్న మాట కూడా నిజమే అని చెప్పి అమ్మవారు మేడమ్మ దేవి ఆ యొక్క ఏమి చేసింది మా కాళింగాలవాడి కాడిపోయి శివనాగాల గుండాల కాడి కూతురని చెప్పి రాజద మహారాజా ఏలాగు మహారాజా రాజద మహారాజా ఏలాగు మహారాజా ఏ తిరదైవ శివనలగొండ
గుండాల కాడి పల్లివాయే పాతాల గంగ తానము చేసి ఒలపడు చెయ్యి ఒలంపుడు తిరిగి దాపడు చెయ్యి దండం పెట్టి దువ్వున రుక్ష కిందికి వచ్చే కొబ్బరికాయ తెంపుకున్న ఓడి రూప పెట్టుకున్న అప్పుడు అయితేనా బంజుల చల్లారా పంచాపరవాదము తల్లే వచ్చేరా జంగమయ్యారే బేడికి వచ్చేరా రావయ్య జంగమా నాసిన జంగ నువ్వు కోరి వస్తలు అయితే నేనల్ల తెచ్చి రావయ్య జంగ నాసిన జంగ జంగమేశ్వర జంగమేశ్వర నువ్వు కోరిన వస్తలు నా యొక్క నేను తెచ్చిన బాలా మేడమ్మ అక్కడ నువ్వు నేను కోరిన వస్తువులు తెచ్చిన ఓ సంగమేశ్వర బాలా మేడమ్మ ఈ పంచపర్వతం కిందికి పోయి శివ అక్కడ పుట్ట బంగారం తీసుకురా ఈ పంచపర్వతం కింద పోయి ఆ యొక్క పుట్ట బంగారం తెచ్చిన పుట్ట బంగారం తెచ్చి పర్వతానికి ఎదురుగా శివాల గద్దెలయ్యి ఈ పర్వతానికి ఎదురుగా యొక్క శివాల గద్దెపై వేసిన ఆ గద్దెను అలుకు గద్దెను అలికిన సిరిముగ్గులు వరసిన తెచ్చిన కొబ్బరికాయ బూరు వీకు ఈ కొబ్బరికాయ బూరు వీకిన ఆ గద్దె పైన కొబ్బరికాయను కొట్టి ఈ గద్దె పైన కొబ్బరికాయను కొట్టిన అందులో పుష్పం వెళ్తుంది అక్కడ ఒత్తి చేసి జ్యోతి ముట్టి అయితే కొబ్బరికాయ లోపల పుష్పం వెళ్ళింది పుష్పం తీసిన యొక్క జ్యోతి గుళ్ళ జ్యోతి ముట్టించిన బాలా మేడమ్మ ముట్టని పుష్పం అనంగా కొబ్బరికాయ లోపల ఉన్న పుష్పము లేని పత్రి అనంగా కొబ్బరికాయ లోపల ఉన్న కుడుక కప్పమొట్టని గౌతములు అనంగా కొబ్బరికాయ లోపల ఉన్న జలములు కుంట వెనక కుంట 7 కుంటల మట్టి అనంగా కొబ్బరికాయ పోరు ఏమ్రా మేడమ్మకు ఈవిడు చెల్లిపోయిండంట ఎట్లా తెలవాలి భ్రమరామ దేవి ఈవిడు చెల్లిపోయిందంట ఎట్లా తెలవాలి కచ్చపాల బసము కైమంతరిచ్చుండు మాయదారి దేవుడు మనసోగతారుడు గురుని మాయ గురుతు లేదు నరుడి మాయ నమ్మరాదు బంజల్లానే పిల్ల మీద రామ రామ దేవుడు కూడా కొట్టినాడు రామ రామ దేవుడు కూడా కొట్టినాడు రామ రామ కాలుకున్నవో కంచి మెట్టే రామ రామ కాలుకున్నవో కంచి మెట్టే రామ రామ కంచి మెట్టే పోతుంది పాయే రామ రామ కంచి మెట్ట పోతుంది పాయే రామ రామ పూసినాడు ఓ కాశాలన్నీ రామ రామ పూసినాడు ఓ కాశాలన్నీ రామ రామ అవి పొరహాలెట్టు పోయినాయి రామ రామ చేతుకున్న కంకణాలు రామ రామ చేతుకున్నవా కంకణాలు రామ రామ కంకణాలు మోరాలి పాయే రామ రామ కంకణాలు రాలిపాయే అమ్మవారు బాల పంచవారి పిల్ల కన్నవారు జంగమేశ్వర ఓ జంగమయ్య అరే అరే జంగమేశ్వర నా యొక్క ఈవుడు దారిపోయిన ఈవుడు ఉదకాలం అయిపోయాడు జంగమేశ్వర ఉద్దానికి పోయిన ఈవుడు ఉదకాలం అయిపోయినట్టు నీకు ఎట్లా తెలిసింది ఎట్లా తెలిసిందంటే చేతుకున్న ఆ యొక్క బంగారు కంకణాలు రాలిపోయినాయి నొచ్చుకున్న తాలిపొట్టు చెదిరిపోయింది పోసిన కాసలు బరులిపుకపోయినాయి కాలుకున్న కంచమెట్ల చెట్టిపోయింది జంగమేశ్వర నా యొక్క ఈవుడు మరణ కాలం అయిపోయిండు అయితే నా ఈవుడు మరణ కాలం అయితే ఓముల జంగాలకు ఒక నాడుములకు నేను ఆ యొక్క సంతానం పెడతాను అని మొక్కులు మొక్కిరా ఈవుడు చెల్లిపోయింది ఇక నా ఈవుడు చెల్లిపోయిండు నువ్వు సల్లగుళ్ళ పాశమని సతకోటి జంగాల లింగాలకు సంతర్పణ పెట్టాలి జంగమేశ్వర నాకు జంగాలని ఇవ్వాలి 101 మంది లింగాలని లింగాలు నాకు జంగాలు కావాలి జంగమేశ్వర రామదేవి 1 మంది జంగాలని ఇవ్వాలి 101 మంది లింగాలని మాత్రం మల్లన్న పిడికడ బండారు పట్టిండు తండ్రి పైన కొట్టిండు పుట్టు పుట్టు మంటే దేవా రామ రామ పుట్టు పుట్టు మంటే దేవా రామ రామ కొట్టుకాన మంది దేవా రామ రామ 101 మందినైనా రామ రామ వాళ్ళు జంగాలల్లా పుట్టినారు రామ రామ లింగాలల్లా పుట్టినారు రామ రామ మంత్రాలు సంజీవ మంత్రాలు సరస్వతి ధరణి పైన ఒట్టెళ్ళ కల 101 మంది సంఘాలు పుట్టిరు 101 మంది లింగాలు పుట్టిరు జంగాల లింగాల నేనే ఉంటే సల్లగుల్లపసాశం వంటి సదకోటి జంగాల లింగాలు నాకే సంతర్పణ చేసినట్టు అయిపోతుంది పరమాత్మ మల్లయ్య బగ్గునానే మండినాడు రామరాము బగ్గునానే మండినాడు దేవుడైనా చెప్పునానే
దేవుడు కూసున్నడిగా రామ రామ భగవంతుడు మల్లికాన్ స్వామి భగ్రమని చక్రం వెడిచిండు సూదమాన గుండు మీద ఒక అతివారం తోడి ఉన్న రాక్షసుల పట్టణం లోపల ఒక అతివారం తోడి ఉన్నాడు అమ్మవారు బాల పంచవారి పిల్ల ఎవరి జంగాలను ఇంకా నేను వడ్డిస్తానని చెప్తే 101 మంది రంగాలు 101 మంది జంగాలు ఉన్నారు ఈ సల్లగురుడ పాదం ఉండే సదగోడు జంగాలకు నేను సందర్భం పెడతానని చెప్పి మొక్కులు మొక్కిన నేను వంట ఎట్లా తయారు చేయాలి అమ్మవారు మీ అడమ్మ దేవి వంట సాలెళ్ళ కొయ్యింది అనజేపం చేసనా అనజేపం చేసనా మాడి అడి కూడా కట్టనా తెల్లదీరా కట్టనా అలివ సొమ్ములు పెట్టనా నల్లదీరా కట్టనా అలివ సొమ్ములు పెట్టనా వంటనే సాలెల్లరా నువ్వుగాయ వంటలు ఊటకారే రుచులు అల్లం పచ్చేడారు ఆవునేతులతోటి గంగవూరా పాచము అందరూ కూరగాయలు నల్లనేలా పెరుగురు ఉన్నూరు కూరగాయలు ములికకాయ చారుడు ఎన్నుల్రా కూరగాయలు లానావులా పెరుగురు వంటనే తయారుడు ఆ దైవమా అమ్మవారు మేడమ్మ దేవి వంటశాలలో పోయింది తాను చెప్పి తడీడ్చమని కట్టింది అమ్మవారు మేడమ్మ నువ్వుగాయ వంటలు 100 కొరుసలు అల్లం పచ్చడాలు ఆవు నేతులతోటి ములుగుతో మొన్నూరు గంగవుల పాస వంట తయారు చేసింది జంగాల నింగాలకు ఈ జంగాల నింగాలకు ఎట్లా వడ్డీయాలి నేను లేదనుకుంటా నేను జంగాల నింగాల కొడ్డియాలి జంబ్యాకి ఇస్తరాకులేసింది జంబ్యాకి ఇస్తరాకులేసి అమ్మవారు మేడమ్మ ఎంకడిదిరా మందు దండం దాచండి దాకా ఈ అన్నం మీద హస్తం మోపలేరంట అన్నమేమో బొంచయ్యలేరంట దండమయ్యకు రానికో దాసనయ్యకు రానికో దండమయ్యకు రానికో దాసనయ్యకు రానికో నామయ్య గురలకు దాసనయ్య గురలకు దండమయ్య గురలకు దాసనయ్య గురలకు దండమయ్య గురలకు దాసనయ్య గురలకు దండమయ్య గురలకు దాసనయ్య గురలకు దండమయ్య గురనికి మాలిమూలు వాయన మాట మాట దేవునికి మాలిమూలు వాయన మాట మాట దేవునికి మాలిమూలు వాయన మాట మాట దేవునికి మాలిమూలు వాయన అచ్చపాల బసము కైమంతరిచ్చరా అచ్చపాల బసము కైమంతరిచ్చరా అన్నం మీద దేవుడల్ల కొట్టేనా అన్నం మీద దేవుడల్ల కొట్టేనా అన్నం సున్నామాయన ఇస్తారాకులైతేరా సున్నామాయన ఇస్తారాకులైతేరా కూరగాయలైతేరా కప్పలు తేలాయనా కూరగాయలైతేరా కప్పలు తేలాయనా దైవమా బ్రహ్మరాంబదేవి దండం దాసిన అన్నప్పుడు అంతా కులమంతా అక్కడ అన్నం మీద అస్తం మోపితే నా మేరు మీద దినవారం చేసినట్టు అయిపోతుంది ఎవరు అన్నం మీద అస్తమోగం ఉంది అక్కడ కచ్చపాల వసం కైమంతరిచ్చుండు అన్నం మీద కొట్టినప్పుడే అన్నం సున్నం అయిపోయింది కూరగాయలన్నీ కప్పతేళ్ళై పారిపోయింది బంగారు తాళ్ళన్నీ మాయమై గాలికి ఇసరా కై కొట్టుకొని పోతున్నది అమ్మవారు మేడమ్మ ఏమనుకున్నది అమ్మవారు మేడమ్మ దేవి నేను 1000 రూపాయలు ఖర్చు పెడితే గాని ఈ 1000 రూపాయలు ఖర్చు పెట్టి కానీ ఆ యొక్క అన్నమేమో సున్నం అయిపోయింది కూరగాయలన్నేమో కప్పలు తేళ్ళు అయిపోయినాయి ఇస్తరాకులు ఏమో గాలి కొట్టుకొని పోయినాయి నా ఇవుని పేరు మీద ఇట్లా కూడా దినవారం ఇసట్టు కాకపాయే ఇప్పటికప్పటికైనా కానీ ఆ యొక్క 3 ఆకులు డొల్ల గుట్టుకొని ఈ మరణమైన వాళ్ళను ఆ యొక్క అయ్యమది కాసులు కలిపొస్తారంట ఆ యొక్క ఎముకలు ఉండవయి కాసులు కలిపొస్తారంట నా ఇవుని పేరు మీద కూడా 3 ఆకులు డొల్ల గుట్టుకొని 3 పిండాలు పెట్టుకొని కాసులు కలిపొస్తారు ఆ యొక్క ఇవుని పేరు మీద దినవారం ఇసట్టు అని చెప్పి అమ్మవారు బాల బంజ వారి పిల్ల 3 ఆకులు డొల్ల గుట్టుకున్నది డొల్ల లోపల 3 పిండాలు పెట్టుకున్నది ఆశీరా కలిపొస్తారా అని రామ రామ అమ్మవారు మేడమ్మ దేవి రామ రామ అమ్మవారు మేడమ్మ దేవి రామ రామ మేడమ్మ రామ రామ నేను కాశీ రాగలిపోతారా రామ రామ రాగలిపోతారా రామ రామ కాశీ కళ్ళబోతున్నాయి
కలిపొస్తానని చెప్పి ఆ యొక్క 3 ఆకడోళ్ళ ఓవుల పిండాలు పెట్టుకొని అమ్మవారి మేడమ్మ పోతున్నది. మాట మాట ఎవరికి మారిపోయింది. దైవమా ఏమరా చూస్తువా మేడమ్మ 7 ఆకలుడుల్లో కొట్టుకొని డొల్ల లోపల పుండాలుగా చేసుకొని కాశీకి పోతున్నది. గిత 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 ఉరికి కాశీలో నా పిండాలు కలిపితే నా పేరు మీద దినవారం చేసినట్టు అయిపోతుంది. నేను వండి పరం లేదు లేక పరం లేదు. రావు 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 కొడుకో గండవేరు పక్షన్న కొడుకో గండవేరు పక్షన్న తల్లి నాయడమ్మ కాసుల పిండాలు నా పేరు మీద దినవారము చేస్తేందుకు కల్పనకి పోతున్నది. కాసుల గిట్ట పిండాలు కలిపినంటే నా పేరు మీద దినవారం చేసినట్టు అయిపోతుంది. నేను వండి పొలం లేదు లేక పొలం లేదు కొడుకో గండవేరి పక్షన్న గడగడ గాతలు పెట్టాలి మొయ్య మొయ్య మూతలు పెట్టాలి. ఒడిగాలి సొడిగాలి ఉన్నతమైన గాడుపు తెచ్చి ఎడమ అస్తం లోపల ఉన్న డొల్లను కొట్టుకొని రారా కొడుక గండవేరి పక్షన్న రామ రామ రమ రామ 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 గణవేరి పక్షరా దేవదేవా మొయ్యా మొయ్యా మోతాలు మోతలు పెట్టరా దేవదేవా గడగడ గాతలు గాతాను గాతలు పెట్టరా దేవదేవా ఒడిగాలి సుడిగాలి దేవదేవా ఉన్నతమైన గడిపేమో ఎడమా చేతులు దేవదేవా తొల్లా కొట్టుకున్నదేమో 60 మన పక్షేమో పక్షి వారా దేవదేవా మేడమ దేవదేవా అమ్మవారి మేడమ దేవదేవా మేడమ దేవదేవా ఎక్కడి పక్షం దేవదేవా యాడి పక్షం దేవదేవా అప్పుడు అయితే దేవదేవా మోపాడములు దేవదేవా ఈ పురం ఉన్నాయి దేవదేవా సంతాడములు దేవదేవా సంకర ఉన్నాయి దేవదేవా ఆనామిడిసే దేవదేవా హర్వయ్యామడ దేవదేవా పానంబాయే దేవదేవా పక్షి గుండెల దేవదేవా పానం నాటే దేవదేవా దేవరాజు వాళ్ళో దేవదేవా కల్లా చూసే దేవదేవా హర్వయ్యామడ దేవదేవా పక్షి ఉంది దేవదేవా గండవేరి పక్షి దేవదేవా కింద పడితే దేవదేవా అవసరమైతే దేవదేవా భిన్నామము దేవదేవా వారు సంకల్ పెట్టిదేమో గండవేరి పక్షి దేవుడేమో గండవేరి పక్షి దేవుడేమో కింద పడకుండా దేవుడేమో దేవుడంతో కున్నడేమో గండవేరి పక్షన్న మొయ్య 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 మూతలు పెట్టింది. గడగడ గడగడ గాతలు పెట్టింది. ఒడిగాలి సుడిగాలి ఉన్నతమైన గాడుపు తెచ్చింది. 7 మాసం లోపల ఉన్న ఆటోలను కొట్టుకొని గండవేరి పక్షి వెనకకు మళ్ళింది. భ్రమరాంబదేవి ఏమనుకున్నది, ఏం రా నా ఇవిని పేరు మీద అక్కడ కాసిన పిండాలు కలిపొస్తే దినవారం చేసినట్టు అయిపోతుంది, అక్కడ సూత్రములు కలిగి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. ఇది ఎక్కడి పక్షి ఉన్నది యాడి పక్షి ఉన్నది అని చెప్పి మోపడమ్ములు ఉన్నాయి, సందడము సంకలున్నాయి. అమ్ములు బాణాలు తీసింది మేడమ్మ. ఆ బాణాలు చేయటల్లకల్లా 60 ఆమెడు దూరము గండవేరి పక్షి పోయింది. పక్షి గుండె లోపల బాణం పడిపోయింది. పరమాత్ముడు మల్లయ్య సూదు మానుగుండ మీద కూర్చొని పరమాత్ముడు చూస్తున్నాడు. ఏమరా గండవేరి పక్షి గిట పోయి కింద పడిన అంటే నా సుభిన్నం అయిపోతుంది, నేను ఉండి ఫలము లేదు లేక ఫలం లేదు. పరమాత్మ మల్లయ్య 60 ఆమెడు దూరం పక్షి ఉన్నది, 6 సంగలు పెట్టిండో. గండవేరి పక్షి అని దేవుడు కింద పడకుండా అందుకున్నాడు. ఇంటావు కొడుకో
గండవేరు పక్షన్న కొడుకా గండవేరు పక్షన్న గండవేరు పక్షన్న నా కార్యానికి పోయి నువ్వెందుకంట మరణమైతము కొడుకా గండవేరు పక్షన్న కావశిస్త బతుకురా కొడుకా గండవేరు పక్షన్న రావు 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 నాయన మల్లికార్జున నాది కులము లోపల కులం గలవది నాయన మల్లికార్జున నాది చెత్త లోపల చెత్త గలవది నాయన మల్లికార్జున నాది మట్టి లోపల మట్టి గలవది నాయన మల్లికార్జున నన్ను కాడు లేని జాగ చూడు నాయనా మల్లికార్జున నన్ను కాస్త నిర్వాణం నాయనా మల్లికార్జున నాయనా మల్లికార్జున నాది కులం లోపల కులం కలవదు చెత్తలోన చెత్త కలవదు మంటిలోన మన్ను కలవదు నన్ను కాడు లేని జాగ్రత్త కాష్ట నిర్వాహం చెయ్యి నాయనా శ్రీ మల్లికార్జున దైవమా ఏమరా కుర్తాయి దుర్తాయి ఎంత ఆపారం కలిగోవం కలిగోవం లోపల నర్నేతర లోకం పుట్టవంతమన్నది పెరగవంతమన్నది నా పేరు మీద ఇన్నూట ఇద్దరు ఉన్ని కంగడ పళ్ళు ఇన్నూట ఇద్దరు పత్తి కంగడ పళ్ళు నన్నోట నలుగురు నా దాయి కులము పుట్టవంతమున్నది పెరగవంతమున్నది నా పేరు మీద ఒగ్గుబాడు పుట్టవంతమున్నది కంచరాడు వేరి మించిమోతలు భోగం అంత ఉన్నది నా పేరు మీద ఒగ్గుబాడు పండుగలు చెయ్యవంతమున్నది కోటి గొల్లల నోటి యాదలంతా అక్కడ ఇంటి లోపల మల్లికార్జున స్వామి నిలుపుకున్నవంతమున్నది అక్కడ ఊరూరు గుళ్ళు కట్టవంతమున్నది అక్కడ గదా స్తంభాలు ఇయ్యవంతమున్నది గుండాలు దొక్కవంతమున్నది అక్కడ పరమాత్మ మల్లికార్జున స్వామి ఏమనుకున్నాడు గండవేరి పక్షి అక్కడ ఉలవల వస్త్రాలు తీసి ఒగ్గువానికి ఏ విధంగా చెప్పిండు ఏ విధంగా చేసిండు గండవేరి పక్షి తల పండు తీసిండు ఒగ్గువానికి చేతుల పట్టి ఊపరికి జగ్గుగా చేసిండు గండవేరి పక్షి ఉన్ని పూస ఒక్క తీసిండు ఒగ్గువానికి చేతుల పట్టుకోనికి గదా సులంగా చేసిండు గండవేరి పక్షి కరుసు పట్ట తీసిండు ఒగ్గువానికి బొట్టు పెట్టి పైసలు అడుకోనికి బండా సంచిగా చేసిండు గండవేరి పక్షి దంతములు తీసిండు ఒగ్గువానికి మెడలు కట్టుకోనికే లింగముగా చేసిండు గండవేరి పక్షి అక్కడ రొమ్ము తీసిండు ఒగ్గువానికి పాలదా కుటుంబంగా చేసిండు బొలవల వస్త్రాలన్నీ తీసి ఒగ్గువానికి అప్ప చెప్పి అక్కడ ఎక్కడ చూసా 84 లక్షల జోజంత్ర కాడే ఉన్నది మాస్తం లోపల దేవుడు కాడు వేర్చుకొని అక్కడ గండవేరి పక్షం కాష్ట నిర్వహణ చేసుకున్నాడు ఇప్పటికైనా అప్పటికైనా ఎల్లెంకలు వండుకొని ఎడమ తీసి ఎద మీద పెట్టుకుంటే ఎడ లేని కళలు పడతాయంట ఓ పరమాత్మ మల్లికార్జున స్వామి ఏమనుకున్నాడు చూస్తావా బంజొల్ల పిల్ల సల్ల గురిగిల పాశం వండింది సదగోడు చంగారు లింగాలకు సంతర్పణ పెట్టింది నా పేరు మీద దినవారం చేస్తుంది ఇప్పుడన్నా మరి నా ఆత్వారాన్ని ఒప్పుకుంటుందా మరి ఒప్పుకోదని చెప్పి పరమాత్ముడు మల్లయ్య రూపుల పాట మారినాడు రామ రామ దేవుడు రూపుల పాట మారినాడు రామ రామ రూపుల పాట మారినాడు రామ రామ దేవుడు కట్టుకున్నాడుగా రామ రామ దేవుడు కట్టుకున్నాడుగా రామ రామ ముక్కుల గండమాల దేవా రామ రామ ముక్కుల గండమాల దేవా రామ రామ ఇపుల రాసపుండు దేవా రామ రామ రాసపుండు దేవా రామ రామ వాని కీలి కీలి సందురారే రామ రామ కీలి సందురారే రామ రామ దేవుడు కృష్ణదల్ల చేసుకొని రామ రామ కృష్ణాద చేసుకొని రామ రామ ఎల్లు మండి దేవినికే రామ రామ ఎల్లు మండి దేవునికే రామ రామ కాళ్ళు మండి దేవినికే రామ రామ కాళ్ళు మండి దేవునికే రామ రామ ఈ గర్భ పురుగులైన రామ రామ ఈగల పురుగులవాడు రామ రామ ఇక రామవంతుడాయ రామ రామ ఇక రామవంతుడాయ రామ రామ ఏకు దొడ్డు మల్లెలైన రామ రామ ఏకు దొడ్డు మల్లెలైన రామ రామ ఎట్లాడుతున్నాయిగా రామ రామ